దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను విడవడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను విడవడు. నువ్వు ఎంత దేవునికి దూరంగా ఉండాలనుకున్నా, నువ్వు ఎంత దేవునికి దూరంగా ఉండి తప్పించుకోవాలని అనుకున్నా, ఆయన నిన్ను ఏదో రీతిగా మరలా ఆయన వైపు నిన్ను త్రిప్పుకుంటాడు. యోనా గురించి మనం చూసుకున్నది, యోనా గురించి మనందరికీ తెలుసు కదా. యోనా ఆయన దూరంగా పారిపోయాడు. దేవుడు ఒక పని చెప్పాడు, ఆయన భయపడి దూరంగా పారిపోదాం అనుకున్నాడు. కానీ మద్యపు కడుపులో ఉన్నాడు. ఆ యొక్క చాప కడుపులో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు. దేవునికి దూరంగా ఉందామనుకున్నాడు, దేవుడు చెప్పిన పనికి దూరంగా ఉందామనుకున్నాడు. కానీ దేవుడు ఏ రీతిగానైనా సరే ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని ఆయన విడవడు. దేవుడు మరలా ఆ యొక్క చేపకి ఆజ్ఞ ఇచ్చాడు, అది ఒడ్డున అతన్ని కక్కింది. దేవుడికి చేయాల్సిన పనులు ఆయన చేసి ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? మీరు పాపములో నుండి మీరు రక్షణ పొందాలని, చీకట్లో ఉన్న మీరు వెలుగులోనికి రావాలని, మరణములో ఉన్న మీరు, అంధకారంలో ఉన్నటువంటి మీరు వెలుగులోనికి రావాలని, వెలుగు మార్గంలోనికి రావాలని, జీవ మార్గంలో మీరు జీవించాలని ఆయన ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని విడవడు ఆయన. వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, విలాప వాక్యములు 5వ అధ్యాయం 15వ వచనము, సంతోషము మా హృదయమును విడిచిపోయేను. సంతోషము మీ హృదయాన్ని విడిచిపోవడానికి గల కారణము, మీరు దేవునికి దూరమయ్యారు. యోనా దేవునికి దూరముగా ఉండి సంతోషపడదాం అనుకున్నాడు, కానీ మచ్చపు కడుపులో ఉండి దుఃఖపడ్డాడు. సంతోషం నా హృదయం విడిచిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు కదా యోనాని, నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. నువ్వు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడవక మళ్ళా ఆయన యుద్ధకి చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మీకు రక్షణనిచ్చి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుని యొక్క ఆత్మని మీ మధ్యలో ఉంచి ఉన్నాడు. మీరు తప్పిపోయినప్పటికీ ఆయన మరలా మిమ్మల్ని ఆయన వైపు తిప్పుకోవాలని, ఆయన వైపు మిమ్మల్ని మరలించుకోవాలని చెప్పేసి ఆయన ఆత్మని మీ మధ్యలో ఉంచి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన నా ప్రాణములకు ప్రియుడు అంటున్నాడు. అంతగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుని బిడ్డలారా, అందుకే సంఖ్యాకాండ 17వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ కుటుంబంతో సమేతముగా నువ్వు దేవుని మందిరానికి వెళ్తే మోడుబారిన నీ జీవితము, వెనుకబడినటువంటి నీ భక్తి జీవితము మరలా దేవుడు చిగురింపజేస్తానంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన రాజ్యములకు వారసులుగా ఉండుటకు ఆయన మీకు రక్షణనిచ్చి ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. కనుకనే మూడుబారిన మీ జీవితాన్ని మరలా చిగురింపజేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఎండిపోయిన జీవితాన్ని, ఎండిపోయిన చెట్టును పచ్చగా చేసే దేవుడు గనక మీ కుటుంబాన్ని పచ్చగా చేసి మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.